అంతన్నారు ఇంతన్నారు, కాళేశ్వరం మహాద్భుతం అంటూ గొప్పలు చెప్పారు. ప్రజలకు కాకమ్మ కథలు చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బాగోతం మొత్తం బట్టబయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాల పుట్ట బద్దలైంది. తెలంగాణ భవిష్యత్ ఆశలను ఈ ప్రాజెక్టు నిండా ముంచేసింది. కాళేశ్వరం గుదిబండ అంటూ కాగ్ విడుదల చేసిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. కాళేశ్వరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పారు. ఏపీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను తీసుకొచ్చి బ్యారేజీలు చూపించి వహవా అని చప్పట్లు కొట్టించారు. బీబీసీలో డాక్యుమెంటరీలు, లిఫ్టింగ్ ఎ రివర్ అంటూ డిస్కవరీ చిత్రాలతో విస్తృత ప్రచారము చేశారు. ప్రపంచంలోనే మహాకట్టడంగా ఇంజనీరింగ్ అద్భుతంగా కీర్తించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ పొలంలోకి సాగునీరు పారినా, ఏ రిజర్వాయర్లోకి నీళ్లు ఎగసిపడినా, వానబడిన నీళ్లైనా వాగు పొంగిన నీళ్లైనా అది గోదావరి జలాల కాళేశ్వర గంగే అంటూ ప్రగల్భాలు పలికారు. వ్యవసాయంలో వచ్చిన ప్రతి మార్పును కాళేశ్వరం ఖాతాలోనే వేసేశారు. తీరా ఎన్నికల ముందు కాళేశ్వరంలోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన కహానీల గుట్టు రట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి పుట్ట బయటపడింది. ప్రాజెక్టులోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం తెలంగాణకు శనేశ్వరం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరం ఓ డొల్ల ప్రాజెక్ట్ అన్న విషయం ఎట్టకేలకు తేలిపోయింది. కాళేశ్వరంతో తెలంగాణ నీటి కష్టాలు తీరుతాయని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో గొప్పలు చెప్పేవాళ్లు. 2 ఏళ్లలో కాళేశ్వరంపై పెట్టిన ఖర్చుకు సమాన లాభం వస్తుంది అన్నారు. రోజుకు 2 టీఎంసీల నీటిని 6 నెలల పాటు 360 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామన్నారు. తర్వాత 54 లక్షల ఎకరాలకు నీరిస్తామన్నారు. హైదరాబాద్ సహా పలు పట్టణాలకు తాగునీటితో పాటు పరిశ్రమలకు కావలసిన నీరిస్తామని, దీంతో పంటలే కాదు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటూ నమ్మబలికారు. కానీ ఇవన్నీ అభూత కల్పనలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడేకంగా ప్రాజెక్టే ఓ డొల్లగా మారిపోయింది. ఫియర్స్ కుంగిపోతున్నాయి, గేట్లు పగిలిపోతున్నాయి, పంప్ హౌస్లు మునిగిపోయాయి. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు చేసిన 93,000 పైచిలుకు కోట్ల రూపాయలు కాళేశ్వరం గంగలో పోసిన పన్నీరుగా మారిపోయాయి. కాళేశ్వరం కేసీఆర్ చేసిన వండర్ కాదు, ఆయన చేసిన అతిపెద్ద బ్లండర్ గా నిలిచిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ప్రయోజనమే లేకుండా పోయింది అంటూ ఇప్పుడు విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. వానాకాలం నీళ్లెత్తిపోయలేరు, ఎండాకాలం ఎత్తిపోద్దామంటే నీళ్లుండవు. ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. 2019 జూన్లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 54 లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వడమే లక్ష్యంగా ప్రాజెక్టును నిర్మించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 90,000 ఆయకట్టుకు మాత్రమే కొత్త నీరిచ్చారు. దీనిపై 1,20,000 కోట్ల అప్పులు తెచ్చారు. దానిపై పెరుగుతున్న వడ్డీ రాష్ట్ర ప్రజలకు భారంగా తయారైంది. దీనికి తోడు లిఫ్ట్ చేసిన విద్యుత్ బిల్లులు 9,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు మేడిగడ్డ, అన్నారం వద్ద మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్యానెల్ బోర్డులు, స్టార్టర్లు అన్ని వరదలో మునిగిపోయాయి. సేఫ్టీ వాల్స్ కూలిపోయాయి. ఇప్పుడు బ్యారేజీ కుంగిపోయింది. అటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా బుంగలుబడి ప్రమాదకరంగా మారిపోయాయి. ఇవేవీ రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు కట్టిన 4 సంవత్సరాల్లో బడ్జెట్లో కేటాయింపులు లేవు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో లోపాలు, అవినీతి బాగోతాలు బయటపడుతుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కహానీపై ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేక అవకతవకలను బయటపెట్టింది. మేడిగడ్డ సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉంటే 99 మీటర్ల లెవెల్లో పంపులు అమర్చారు. బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం చూపలేదు. సర్వే సమగ్రంగా చెయ్యలేదు.
ప్రాజెక్టు డిజైన్ లోనే లోపాలున్నట్టు ఎన్డీఏ తన నివేదికలో తెలిపింది. అలాగే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని సంచలన నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఉన్నట్టే పునాది కింద కొట్టుకుపోయింది. ఫౌండేషన్ కు ఉపయోగించిన మెటీరియల్ సరిగ్గా లేదు. బ్యారేజీపై రోడ్డుండడం సాంకేతిక వైఫల్యంగా మారింది. బ్యారేజ్ని నీటిపై తేలేటట్టు చేసి కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించారు. 7వ బ్లాక్ లోని ఫియర్స్ పునాదులతో సహా తొలగించారు. మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. అలాగే మిగిలిన బ్లాకులు కూడా ఇలాగే ఉంటే బ్యారేజే కొత్తది కట్టాల్సి వస్తుందని నివేదిక ఇచ్చారు. వీటితో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నట్టు తేలింది. కాళేశ్వరం నిర్మాణంపై నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. కాళేశ్వరంలోని లోపాలు, అవకతవకలను మంత్రులు మీడియా సమక్షంలో ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా డొల్లాని, లోపాల పుట్టాని, అవినీతికి నిలువెత్తు నిదర్శనమని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తామన్నారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 పోతుంది. 1,00,000 కోట్లు ఇవాళ సముద్రంలో కలిపేసిండు. ఎన్ని కమిషన్లు తిన్నారు? పెట్టిన మోటార్లు, అసెంబ్లీ మోటార్స్. దీని మీద మా ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇవాళ 5 మినిస్టర్లు వచ్చాం. తప్పకుండా దోషులు ఎవరైనా సరే తిన్నదంతా కక్కిస్తాం. రెవెన్యూ యాక్టివేట్ వసూలు చేస్తాం. తప్పు చేసిన ఇంజనీర్ల మీద కానీ కాంట్రాక్టర్ల మీద చర్యలు ఉంటాయి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజాప్రతినిధిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 3 బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటివరకు పెట్టిన పైసలు రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్టు ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు జరిపారు. కీలకమైన పత్రాలను, విలువైన సమాచారాన్ని సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ సమాచారం అంతా ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినందున కొత్తగా ఒక సిట్టింగ్ జడ్జిని విచారణకు కేటాయించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. ఈ విచారణలో ఏం తెలియబోతోంది? డొల్లగా మారిన కాళేశ్వరంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.